తెలుస్తుంది. ఆకలితో ఉన్న సింహానికి తెలుసు వేట ఎలా మొదలు పెట్టాలో. అలాగే ఓటమి అంగీకరించి తిరిగి ప్రయత్నించిన వారికి తెలుస్తుంది విజయం రుచి అంటూ. పరీక్ష పరీక్ష పరీక్ష. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావని నీ జీవితాన్ని ఫెయిల్ చేసుకుంటున్నావా? ఈ ఎగ్జామ్ ఏంటి, దీనికి మించిన పరీక్షను కూడా ఎదుర్కోగల సత్తా నీది. అలాంటిది నీ మూర్ఖపు ఆలోచనలతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆలోచించకు. అలాంటి ఆలోచనల్ని నీ మనసు నుండి ఎల్లప్పుడూ నాశనం చేసుకుంటూ ప్రయత్నించు. జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా ఒంటరిగా ఎదుర్కోవడానికి ఆలోచించు. ఆ ఆలోచనల్ని పదును పెట్టు. అప్పుడు నువ్వు అనుకుంటున్న విజయాన్ని సాధించగలవు. ఏ పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఎన్ని మార్కులతో ఓడిపోయినా సరే, నీ నమ్మకంతో నీకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకో. నువ్వు కాదన్న విజయాన్ని గెలుచుకోగలగాలి. అప్పుడు నిన్ను వద్దనుకున్న విజయం కూడా నీ వెంట నీడలా ఉంటుంది. నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను, తక్కువ మార్కులు వచ్చాయని మరణశిక్ష విధించుకోకండి. అది నీ చేతకాని కిందికి వస్తుంది. మిత్రమా, పరీక్షల్లో విఫలమైనంత మాత్రాన నీ జీవితం నీది కాకుండా పోదు కదా. చూడు మిత్రమా, నువ్వు ఫెయిల్ అయ్యావని నీ స్నేహితులు, బంధువులు, నీ ఇంట్లో వాళ్ళు హేళన చేస్తున్నారని దుఃఖించకు. వారికి చిరునవ్వుతో సమాధానం ఇవ్వు. నీకోసం అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మరలా ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే 10 సార్లు అయినా ప్రయత్నించి గెలిచి చూడు. ఆ రుచి అంటూ అర్థమవుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించడం అంటూ ఏమీ ఉండదు, నువ్వు ప్రయత్నించకపోవడం తప్ప. ఈ ప్రపంచం మీద నీలా ఫెయిల్ అయిన వారు ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వారు గొప్పగా మారారు. అలాంటిది నువ్వు మారలేవా? నిజంగా జీవితం అనేది మహాపుణ్యం. అలాంటి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలే తప్ప నాశనం చేసుకోకూడదు. మనిషి జీవితంలో కష్టసుఖాలు ఉంటేనే జీవితాన్ని అర్థం చేసుకొని ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడి గెలవగలడు. మనం వేస్తున్న అడుగులు కొన్ని సందర్భాలలో పక్కకు పడినా దారిని మాత్రం మర్చిపోవద్దు. అలాగే నీ గెలుపు ప్రయాణంలో కొన్ని ఓటములు వచ్చినా దాన్ని ఎదుర్కొని గెలుపు గమ్యాన్ని అధిరోహించాలి. అప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతావు. మిత్రమా, చివరగా చిన్న మాట. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన నీ జీవితం ఓటమి పాలు కాదు కదా. ఎక్కడ పొరపాట్లు జరిగాయో అక్కడికి వెళ్ళి ప్రయత్నించి చూడు. నీ గెలుపెప్పుడు నీ పక్కనే ఉంటుంది. నీపై నువ్వు నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పుడు కూడా విఫలం కావు. నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే దేన్నైనా మార్చగలవు. అవమానం అనుకోకు, అవకాశంగా భావించుకో. అప్పుడు నీ సత్తా ఏంటో నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆకలితో ఉన్న సింహానికి తెలుసు వేట ఎలా మొదలు పెట్టాలో. అలాగే ఓటమి అంగీకరించి తిరిగి ప్రయత్నించిన వారికి తెలుస్తుంది విజయం రుచి అంటూ.